అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో ఎండి చేప టమోటా కర్రీ సింపుల్గా ఈజీ ప్రాసెస్లో టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం రండి. ఒక బాండి పెట్టుకొని అందులోకి 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని దాంట్లోకి చిటికెడు పసుపు అయితే వేసుకోవాలండి. ఇది కొంచెం వేడయ్యాక మనం ఆల్రెడీ 2-3 సార్లు అయితే ఎండి చేప ముక్కలు నీట్గా కడిగేసేసి పెట్టుకున్నామండి. ఆ ముక్కలను అయితే మనం ఈ ఆయిల్లోకి వేసేసుకుందాము. ఎండి చేప వేపుకుంటేనే బాగుంటుందండి, లేకపోతే అసలు బాగోదు అనమాట, నీచు వాసన వచ్చేస్తుంది. ఈ ముక్కలన్నీ కూడా ఇందులో వేసేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలండి. అంటే హై టు మీడియం ఫ్లేమ్లో అయితే వేయించుకోవాలన్నమాట. ఇలా వేగిపోయి చూసారా ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఇంకా ఈ కలర్ వచ్చేసరికి అయితే వీటిని మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. కర్రీ చాలా బాగుంటుందండి. ఎండి చేప కర్రీ అనేసరికి నీచు వాసన వస్తుందని చాలామందికి కూడా చేయడం రాదనమాట. ఈ ప్రాసెస్లో చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆ ముక్కలు తీసేసుకున్నాక ఇందులోకి ఇంకో స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నానండి. దీనిలోకి 2 పెద్ద ఉల్లిపాయలు అయితే తీసుకుని కట్ చేసి పెట్టుకున్నాను. 2 పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులో వేసేసుకున్నాను. 1 టమాటా తీసుకున్నానండి, అది కూడా ముక్కలు కట్ చేసి వేసేసుకున్నాను. ఇదంతా కూడా బాగా మగ్గిపోవాలన్నమాట. పచ్చివాసన అంతా పోయేంత వరకు అయితే వేయించుకోవాలండి ముక్కలు. ఇది వేగాక ఇందులోకి 2 స్పూన్లు అయితే సాల్ట్ వేసుకుంటున్నానండి. కర్రీకి సరిపడా వేసేస్తున్నాను, ఎందుకంటే మనకి ఉప్పు చేప ముక్కలకి ఖచ్చితంగా సాల్ట్ ఉంటుందన్నమాట. అందుకని మనం సాల్ట్ అనేది చూసి వేసుకోవాలండి. ఇంకా సరిపడా అయితే వేసాను కదా నేను సాల్ట్, అది వేసాక కొద్దిగా ఇందులోకి పసుపు కూడా వేసుకున్నానండి. ఒక్కసారి అయితే బాగా కలిపేసుకొని దీనిపైన 5 నిమిషాలు మూత పెట్టేసేద్దామండి. మూత పెట్టేస్తే మనకి కంప్లీట్గా చూసారా బాగా మగ్గుతుంది కదా. ఇప్పుడైతే కలుపుకుంటూ మనకి టమాటా ఉడికిందా లేదా అని చూస్తున్నాను అనమాట. ఇంకా టమాటా కూడా ఉడికిపోయిందండి. ఇందులోకి 2 స్పూన్లు ధనియా పౌడర్ వేసుకున్నానండి, 2 స్పూన్లు కారం. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇంక ఇందులోకి ఏమీ వేయవసరం లేదనమాట, ఈ స్పైసెస్ సరిపోతాయండి. ఇప్పుడంతా కూడా బాగా కలిపేసుకొని ఈ కారం కూడా పచ్చివాసన పోయేంత వరకు అయితే వేగనివ్వాలన్నమాట. వేగనిచ్చాక ఇప్పుడు దీనిలోకి చిన్న గ్లాస్ తోటి 2 గ్లాసులు అయితే వాటర్ వేసుకుంటున్నానండి. వాటర్ వేసేసుకున్నాక మనకి పైకి మరుగు వచ్చేంత వరకు అయితే ఉడకనివ్వాలన్నమాట. ఈ వాటర్ వేసుకొని ఒకసారి మనకి సాల్ట్ను కారం అవి ఎలా ఉన్నాయో చూసుకుంటే సరిపోతుందండి. ఒకసారి నేనైతే చూస్తున్నాను, కరెక్ట్గా సరిపోయాయండి, ఇంకేం పట్టవన్నమాట ఇందులోకి. ఇంక ఇప్పుడైతే ఇలా మరుగు వస్తుంది చూసారా, ఇలా వచ్చేటప్పుడు అయితే ఇందులోకి మనం ఈ చేప ముక్కలు వేసేసుకుందామండి. అంటే ఎండి చేప అంటే ఖచ్చితంగా అందులో ఉప్పు ఉంటుందండి, అందుకని నేను సాల్ట్ కొంచెం తగ్గించి వేసుకున్నాను అనమాట. ఇంకా మనకి కర్రీ కరెక్ట్గా సరిపోతుంది. ఈ ముక్కలు ఇందులో వేసేసుకున్నాక వీటిని బాగా కూరలోకి మునిగేంత వరకు అయితే బాగా కలుపుకోవాలండి. అంటే ఎక్కువ గరిటె పెట్టి తిప్పకూడదు అనమాట, తిప్పితే మనకు ముక్కలు విడిపోతాయి. ఇప్పుడు దీనిపైన 5 నిమిషాలు మూత పెట్టేసుకుందాము. ఇప్పుడు చూడండి వాటర్ అంతా కూడాను ఎగురుతుంది కదండి పైకి అంతా. మనకి ఇలాగ ఆయిల్ పైకి తేలేటప్పుడు అయితే చిన్న నిమ్మకాయ అంత చింతపండు అయితే నేను రసం తీసేసి పెట్టుకున్నానండి. ఆ రసం అయితే ఇందులో వేసేస్తున్నాను. ఈ రసం వేసేసుకొని 5 నిమిషాలు ఉడకనిచ్చేసి తీసేసుకుంటే యమ్మీగా ఎంతో టేస్టీ అయిన ఎండి చేప టమాటా కర్రీ అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఇంకా తినేయడమేనండి. నాకైతే చాలా ఇష్టం అనమాట, చాలా బాగుంటుంది కర్రీ. మీలో ఎంతమందికి ఇష్టమండి? మనకి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.